తెనాలి ఆర్టీసీ డిపో సెంటర్ రజక సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా వన సమారాధన చేపడుతున్నట్లు వారు తెలిపారు. తెనాలి డిపో సెంటర్లోని రజక సంఘీయులు చిన్రావూరులో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 15వ వార్డు కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక సంఘీయులందరికీ కోటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. వన సమారాధన కార్యక్రమం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సుంకర కొండలరావు, మామిడాల సాంబయ్య, మామిడాల నాగేశ్వరరావు, ఆశానుబాదు శోభనాచలం, దామరవరపు అప్పారావు, మామిడాల సురేష్, సురువుల వెంకటరావు, మామిళ్లపల్లి రవిశంకర్, మామిళ్లపల్లి జగదీష్, ధరణికోట మల్లికార్జునరావులు పర్యవేక్షించారు. గంగానమ్మ తల్లి దేవాలయం ఇక్కడ చిన్రావూరు రైలు గేటు పక్కనే ఉన్నది. ఇది చాలా ప్రసిద్ధమైనది, చాలా అమ్మవారు మహిమ గల తల్లి. అందువల్ల ఇక్కడ ఈ 15వ వార్డు చిన్రావూరు గ్రామ ప్రజలందరూ ఈ దేవతని పూజిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో చిన్రావూరు గ్రామ ప్రజలు అందరూ దాదాపుగా పాల్గొని భోజనాలు చేస్తూ వాళ్ళ కోరికలు అమ్మకి చెప్పుకొని తృప్తి పొందుతూ ఉంటారు. డిపో సెంటర్ 15వ వార్డు రసిక సంఘ ఆధ్వర్యంలో ఈ వన సమారాధన జరుపుకుంటాం. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ గంగానమ్మ తల్లి గుడి దగ్గరే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారు. వాళ్ళు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి, ఒకే కట్టు మీద ఉండి తల విరాణాలతోటి చక్కగా చేసుకుంటా ఈ ప్రోగ్రాన్ని ఎంతో అమ్మవారి గుడి దగ్గర వాళ్ళ కోరికలు నిర్వహించుకుంటా, ఆ కోరికలు అమ్మకి చెప్పుకుంటా, ఆ అమ్మని ఈ కోరికలు తీర్చుకుంటా ఈ కార్యక్రమం గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇక్కడే చిన్రావూరు పట్టాల పక్కనే, రైలు పట్టాల పక్కనే అమ్మవారు గత 100 సంవత్సరాల కిందట వాళ్ళ కులదేవత తెలిసి ఉంది గంగానమ్మ తల్లి. ఆ తల్లి సన్నిధిలోనే ఇల్లు ప్రతి సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకుంటాం. ఎంతో గొప్ప కార్యక్రమం. దానికి మనల్ని ఇన్వైట్ చేస్తాం. నేను కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వార్డు కౌన్సిలర్గా ఎన్నుకున్న కాడ నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నేను కూడా పాలు పంచుకుంటాం. ఎంతో నాకు అదృష్టంగా